హాయ్ గైస్, ఈరోజు మనం వచ్చేసి మన కొరుట్లకు పోతున్నాం గణపతి ఆర్డర్ చేయడానికి. ఇక గణపతి పండుగ దగ్గరికి వచ్చేస్తుంది. అందరూ ఆర్డర్ చేసుకుంటూ మనం కూడా పోయి ఆర్డర్ చేద్దామని వెళ్ళేసినాం. ఇక్కడికి వెళ్ళి నేను రాజుగాడు మైగాడు వెళ్ళేసినాం. ఇక మనోళ్ళు అక్కడికి వెళ్ళి వస్తున్నారు రంగసార్ నుంచి వెళ్ళి. ఇక అట్లా పోతున్నాం. ఇక మనోళ్ళు వస్తున్నా అని చెప్పిళ్ళు. ఇక అందరం కొరుట్ల ఎంట్రీలో కలుసుకున్నాం. ఈ ఆడికి వెళ్ళి చూడడానికి పోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మన శిల్పకళ ఆర్ట్స్కి వచ్చేసినాం ఫస్ట్ షెడ్కి. ఇక గణపతులు చూసుకున్నాం. ఇక్కడ చూసుకొని ఒక 2 సెలెక్ట్ చేసినాం. ఇక వేరే కాడ కూడా చూద్దామని అటు పోదామని చూసినాం. ఇక తర్వాత గణేష్ కళ ఆర్ట్స్కి వచ్చేసినాం. ఏడో కూడా ఒకటి సెలెక్ట్ చేసినాం. అది చూద్దామండి. ఇక్కడ చూసుకొని సెలెక్ట్ చేసినాం. దీని ప్రైజ్ ఎంతనో చెప్పురా అంటే మీ తాత ఏమన్నా ఆస్తులు ఉంటే పట్టుకొచ్చి గణపతి ఇచ్చేద్దాం అంటుండు. అట్లా చెప్తుండు. డైరెక్ట్ మీ తాత ఆస్తులు అడిగినట్టు అడుగుతారు రేట్లు చెప్పులంటే. ఈ ఆడికెళ్ళి ఇది వచ్చేసి లలిత కళ ఆర్ట్స్. ఇప్పుడు మనం టీఎస్కే కళ ఆర్ట్స్కి పోతున్నాం. చారి కళ ఆర్ట్స్ పక్కపోని ఉంటుంది. వీడికి వచ్చేసి ఇక్కడ మనం చిన్న గణపతి అడిగినాం, పెద్దది కూడా అడగలే. చిన్న గణపతి ప్రైజ్ అడిగితేనే చిన్న అని 2 కిడ్నీలు ఇచ్చాయని చెప్పేసిండు. ఈ ఆడికెళ్ళి చారి కలర్స్కి వచ్చేసినాం. చారి కలర్స్కి వచ్చేసి ఇక్కడ కూడా అడిగినాం. ఇది తీసుకుందాం అనుకొని అడిగితే అది వేయిందన్నాడు. తర్వాత శివతాండం మీద అడిగినాం. ఎంత చీప్లో చీపు 45,000 పట్టుకురా అని చెప్పేసిండు. ఇక దాని తర్వాత వచ్చేసి ఈ గణపతి చూసుకున్నాం. ఇవి మస్తు ఉంటాయి. ఇట్లా మన నంది నోట్లకి వెళ్ళి ఇట్లా వాటర్ వస్తున్నట్టు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ హనుమంతుంది చూసుకున్నాం. ఇక మనది కొనేంత బడ్జెట్ లేదు కానీ ఇక మంచిగా ఉంటాయి కానీ ఇవన్నీ చూసేసినాం. ఈ ఆడికెళ్ళి ఇటు మన పక్క పొన్న అయ్యప్ప కలర్స్ ఉంటుంది, కొత్తగా పెట్టిల్లు, అక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన బ్లూ కలర్ది భైరవుని గణపతి తీసుకుందామని అడిగితే దానికి 15,000 చెప్పిండు. ఆడికెళ్ళి మన హరిహర కలర్స్కి వచ్చి ఇప్పుడు మన పాములు విఠలీశ్వర్ గణేష్ తీసుకుందామని అడిగినాం. దానికి 28,000 అన్నాడు. ఇక మనది కొనే ముఖం కాదురా అనుకున్నాం. ఈ ఆడికెళ్ళి లోపలికి చూసినాం పెద్ద పెద్దవి మంచిగా ఉంటాయని. ఇక్కడికి వెళ్ళి విఘ్నేశ్వర కలర్స్కి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ గణపతులు తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మన లాస్ట్ ఇయర్ కూడా గణపతి ఇక్కడనే తీసుకుని ఉంటుంది. మంచిగా తక్కువకి ఇస్తాడు కానీ అడిగితే ఏమన్నా తక్కువలు ఉన్నాయని అంటే చీప్లో చీప్ మినిమం 30,000 చెప్తుండు. ఇది వచ్చేసి మన లాస్ట్ ఇయర్ గణపతి అన్నమాట. ఫోటో వేస్తే చూసుకోండి. 15,000 ఇట్లా ఏమన్నా ఉందా అంటే అది మన జోలు లేదు పక్కకు అని అన్నాడు. ఈ ఆడికెళ్ళి మన గంగాధర్ కలర్స్కి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద గణపతులే ఉన్నాయి. ఇవన్నీ మన బడ్జెట్ కాదు. ఇక్కడ 2 కిడ్నీలు కాదు 4 కిడ్నీలు అమ్ముకున్నా అని ఇక్కడ మనకు ఒక్క గణపతి కూడా రాదు. ఇక అక్కడికి వెళ్ళి వచ్చేసి మన వినీష్ కలర్స్కి వచ్చినాం. ఇప్పుడు మన వినీష్ కలర్స్లో బాగా ట్రెండ్ అవుతున్న గణపతి వచ్చేసి మన సర్కార్ గణపతి. అది మన తమ్మునేలో కూడా అదే ఫోటో ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయని బోర్డు పెట్టేసిళ్ళు. ఇక ఆడికెళ్ళి మన రామదాస్ సెకండ్ సీట్కి వచ్చేసినాం. ఇక రామదాస్ అంటే తెలిసిందే, మొత్తం హవా ఉంటుంది గణపతిలో వచ్చేసి, కలరింగ్ కానీ ఏమన్నా కానీ ఫినిషింగ్. ఇక రామదాస్ కలర్స్ చూసుకున్నాం. ఇక మనం ఆడ చేయి కూడా పెట్టలేము, అంత పెద్ద రేట్లు ఉంటాయి. ఇక ఆడికెళ్ళి పక్కపున్న కలర్స్కి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ అడిగినా కానీ బాగా టూ మచ్ రేట్లు చెప్పేసిళ్ళు. చిన్న వీటికి మినిమం 20,000 నుంచి స్టార్ట్ చేస్తులు ఏది అడిగినా కానీ. ఈ ఆడికెళ్ళి వచ్చేసి మన శంకర్ కలర్స్. ఇక్కడ ఈ గణపతి హైలైట్ ఉంటుంది కానీ అడిగి మనం రేట్లు కూడా అడగలేమని చెప్పేసి ఇక బయటకు వచ్చేసినాం. ఈ ఆడికెళ్ళి మల్లన్న కలర్స్కి వచ్చేసినాం. ఇందులో ఇది హైలైట్ అనిపించింది. ఈ ఆడికెళ్ళి మళ్ళా మన సాయి కలర్స్కి పోయి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇలా గణపతి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇది అడుగుదామని అడిగితే 18,000 చెప్పిండు. 18,000 కనీసం కొద్దిగా తక్కువ ఎత్తడు కావచ్చు, తీసుకుందాం అంటే 16,000 కానీ రూపాయి కూడా తక్కువ రాదని అన్నాడు. ఈ అద్దరా అయ్యా అనుకొని మన వీరపక్ష కలర్స్కి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి గణపతి చూసినాం కానీ దీనికి కూడా ప్రైస్ టూ మచ్ చెప్పేసిండు. ఈ ఆడికెళ్ళి చూసినాం. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెలెక్ట్ చేసుకొని మన తర్వాత వేరే కన్నా అయితే చూసేద్దామని చెప్పేసి మన శిల్పకళ సెకండ్ షెడ్కి పోయి ఉంటుంది. ఇక్కడ అడుగుదామంటే ఎవ్వరు లేకుండే రేట్ అవి ఏనికి కూడా. ఈ ఆడికెళ్ళి చెప్పేసి మన మణికంఠ కలర్స్కి అయినాం. ఈ పిల్లగాళ్ళు వచ్చేసి ఆ చిన్న గణపతి తీసుకున్నారట బ్లూ కలర్ది. ఇవాళ ఫోటోలు దిగుతుళ్ళు. ఇదే అలా గణపతి చూసుకోవచ్చు. ఈ ఆడికెళ్ళి వచ్చేసి మళ్ళీ మన వీరపక్ష కలర్స్కి వచ్చేసినాం. ఇక ఇదే మనం తీసుకుందాం అనుకునేది. ఇక దీన్ని బ్యారెన్ చేసి మొదలు పెట్టినాం. ఇక మస్తు సేపు అటోర్రి ఇటోర్రి ఇక మా దాంట్లో మేము లొల్లిలు పెట్టుకొని అన్నీ రచ్చ చేసిన తర్వాత ఇక అది సెట్ అయింది. సెట్ అయినాక అది రాపిచ్చేసినాం. ఇక తర్వాత వెనక పేరు రాయాలంటే మీరే రాసుకోవాలని చెప్పేసి వీళ్ళు. ఇక రాసుకున్నాక ఇక బ్రష్ తీసుకుని అట్లా చిన్న పేరు రాసేసినాం, మన టీం పేరు. ఇక టీం పేరు రాసి అట్లా చిన్న డిజైన్ పెడదామని అట్లా లైన్ పెట్టేసినాం, చూసుకోవచ్చు. ఇక మన గణపతి వీడియోలో ఒకసారి ఇక సక్సెస్ఫుల్లీ గణపతి అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. ఇక ఎవ్వరి దాంట్లో కూడా మొత్తం ఆశ లేకుండా అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళేసినాం. ఇంకా మన గణపతి మొత్తం పెయింటింగ్ కాలేదు, ఇంకొక 10% మిగిలి ఉంది. ఇక మన వాళ్ళు మొత్తం డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి.
ఇక అక్కడికి డిస్కషన్ చేసుకుని ఇక మనలో ఏమైందంటే ఇక మన పేరుతో నచ్చిన గోసిదే టీమ్ ఆరెంజీ అని చెప్తే టీమ్ ఆరెంజీ అని పెట్టేసిండు. తర్వాత ఈ డిజైన్ వచ్చేసి మన గణపతికి పెట్టిద్దామని మాట్లాడుకుందాం. ఇక అక్కడ చెప్పేసి రిటర్న్ అయిపోయినాం ఇంటికి. చలో గైస్, ఇక బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.